अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अम्मा बाद। प्रिय విద్యార్థులారా, 1446వ రమదాన్ యొక్క ఈ 11వ రోజు మనం ఇస్లామీయ జీవన విధానం యొక్క 11వ క్లాస్ ఏం చదవబోతున్నామో తెలుసా? ప్రత్యేకంగా భార్య భర్తలకు సంబంధించిన అంశం ఈరోజు. భార్య భర్తల హక్కులు. భార్య భర్తలిద్దరిపై ఉన్న పరస్పర హక్కులను ప్రతి ముస్లిం స్త్రీ పురుషుడు తెలుసుకోవడం, వాటి ప్రకారంగా ఆచరించడం ఇది తప్పనిసరి విషయం. అల్లాహు అక్బర్. గమనించండి, ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్స్, ప్రపంచపరంగా కూడా ఎన్నో సంస్థలు ఇస్లాంలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు అన్నటువంటి అబద్ధపు అసత్యపు ప్రచారాలు చేస్తారు. కానీ రండి, శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. స్త్రీ భార్య రూపంలో ఉన్న, తల్లి రూపంలో ఉన్న, సోదరి రూపంలో ఉన్న, కూతురు రూపంలో ఉన్న ఇస్లాం ఎలాంటి హక్కులు ఇచ్చినదో, ఇస్లాం ధర్మాలను, ఇస్లామీయ బోధనలను క్షుణ్ణంగా, వివరంగా, మంచి ఉద్దేశంతో చదివితే చాలా స్పష్టంగా తెలిసి వస్తాయి. సర్వసామాన్యంగా తప్పుడు ప్రచారాలనే ప్రజలు వింటారు, కానీ సత్యం నేర్చుకోవాలని పరిశీలన చేసేవారు చాలా తక్కువ. ఆ తక్కువ మంది అదృష్టవంతుల్లో మీరు కూడా అవ్వండి. గమనించండి, అల్లాహు తఆలా, మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ భార్యపై భర్త హక్కులు, భర్తపై భార్య హక్కులను ఎలా తెలియజేస్తున్నాడో సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 228, వలహున్న మిథ్లుల్లదీ అలైహిన్న బిల్ మఅరూఫ్. భర్తలకు భార్యలపై హక్కులున్నట్లే భార్యలకు కూడా భర్తలపై హక్కులు ఉన్నాయి. కానీ ఎలా? ఉత్తమ రీతిలో. ఈ హక్కులు ఉత్తమ రీతిలో ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ హక్కుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరిపై మరొకరి పట్ల ఈ హక్కులు ఉన్నాయి. కానీ అల్లాహు తఆలా ఆ తర్వాత ఏమంటున్నాడు గమనించండి, వలిర్రిజాలి అలైహిన్న దరజా. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉన్నది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు గమనించండి, అనేక మంది ఇస్లాం యొక్క ఈ ముఖ్యమైన ఆదేశం చూడడానికి 3 పదాలు కదా, వలిర్రిజాలి అలైహిన్న దరజా. పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత, దరజా, స్థానం ఉన్నది. అయితే ఈ దరజా ఇచ్చిన వారెవరు? అల్లాహు తఆలా. ఈ దరజా, ఈ స్థానం పురుషులకు స్త్రీలపై ఇచ్చిందెవరు? అల్లాహ్. అయితే ఇదేంటండి, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానము, ఇదేంటి అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ అల్లాహ్తో భయపడండి, అతని యొక్క పట్టు శిక్ష నుండి భయపడండి. మన సృష్టికర్త అల్లాహ్ తన సృష్టిలో తన ఇష్ట ప్రకారం చేస్తే మనం అల్ప జ్ఞానులం, రేపటి గురించి తెలియని వాళ్ళం, చాలా ఇరుకైన బుద్ధి జ్ఞానాలు గల వాళ్ళం. అల్లాహ్ సర్వజ్ఞాని, వివేకవంతుడు. అతని యొక్క ఆదేశాలపై, అతని యొక్క తీర్పు నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మనకిక్కడండి కదా. ఈ అంశానికి వెళ్తే ఆధారాలు చాలా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ఆలోచనల్లో ఉన్న వారి యొక్క ఈ ఆలోచనలు ఖండించడానికి. కానీ రండి, మన అసలైన విషయం
ఇస్లాం భార్య భర్తల హక్కుల గురించి తెలుపుతుంది. అయితే మీరు ఇస్లాం పట్ల ప్రేమ కలిగిన వారు, ఇస్లాంపై ఉన్నవారు చాలా స్పష్టంగా తెలుసుకోండి, అల్లాహు తఆలా పురుషులకు ఒకంత స్థానం ఏదైతే ఇచ్చాడో అది వారి బాధ్యత పరంగా. అవునండి, పురుషుడు సూర్య నిసా ఆయత్ నంబర్ 34 చదవండి. పురుషుడు కవ్వాం, ఒక బాధ్యుడు, కనుక అతనికి ఆ స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకు? భార్య పిల్లల ఖర్చు భార్యపై కాదు, భర్తపై బాధ్యత. అలాగే ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యల్లో నిర్ణయాలు తీసుకునే అటువంటి అధికారం, శక్తి పురుషునికి ఉన్నది. కానీ వేరే రకంగా చూసుకుంటే ఇంట్లో ఉండి పిల్లలను పోషించే అటువంటి శక్తి, సామర్థ్యం, ఓపిక, సహనాలు అల్లా ఎలాగైతే తల్లికి ఇచ్చాడో తండ్రికి ఆ గొప్ప శక్తి అనేది లేదు. కానీ బయట ఎండలో అయినా కష్టమైన పని అయినా చేసేటువంటి శక్తి పురుషునికి ఏదైతే ఇచ్చాడో అది స్త్రీకి లేదు. సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇస్లాంలోని, ఖురాన్లోని, హదీసులోని ఒక్క విషయం ఎక్కడైనా ఏదైనా చదివి వెంటనే నా మెదడులో దిగట్లేదు, నా బుర్రలో దిగట్లేదు అని అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఎక్కువ జ్ఞానం ఆ అంశానికి సంబంధించింది నేర్చుకోవాలి. అయితే రండి మన అసలు అంశానికి. అల్లాహు తఆలా మన సృష్టికర్త భార్య భర్తల యొక్క హక్కులను తెలియజేశాడు. ఈ ఆయత్లో చెబుతున్నాడు, భర్తలకు భార్యలపై హక్కులున్నట్లే భార్యలకు కూడా భర్తలపై హక్కులున్నాయి. కాకపోతే పురుషులకు ఒకంత స్థానం అనేది, ప్రాధాన్యత అనేది ఉన్నది. ఈ ఆయతు వధూవరులిద్దరిలో ప్రతి ఒక్కరిపై హక్కులున్నాయని స్పష్టం చేస్తుంది. మరియు పురుషునికి ప్రత్యేకంగా వారిపై ఉన్న ఆధిక్యతను కూడా తెలియజేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని హజ్జతుల్ విదాలో ఎలా తెలియజేశారో గమనించండి. అలా ఇన్న లకుం అలా నిసాయికుం హక్కా వలి నిసాయికుం అలైకుం హక్కా. వినండి, మీ హక్కులు మీ భార్యలపై ఉన్నాయి మరియు మీ భార్యల హక్కులు మీపై ఉన్నాయి. తిర్మిజీలోని హదీస్ 1163 షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహీ అని చెప్పారు. రండి, ఈ పరస్పరం కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది విశ్వసనీయత. పరస్పరం ప్రతి ఒక్కరూ తన సంఘ జీవితో విశ్వసనీయతతో మెలగాలి. ఏ చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా మోసము చేయకూడదు. రెండవది ప్రేమాభిమానాలు. పరస్పరం ప్రేమాభిమానాలతో జీవితం గడపాలి. ఒకరు మరొకరి పట్ల దయానుగ్రహాలతో మెలగాలి. ఇదే అల్లా యొక్క ఆదేశానుసారం. ఇలా ఎందుకు మెలగాలి? అల్లా ఆదేశాలు ఇచ్చాడు గనక. సూరతుర్ రూమ్ చదవండి. సుబ్హానల్లా, భార్య భర్తల విషయంలో ఇది చాలా గొప్ప ఆయత్ అని నేను అనుకుంటాను. మీరు కూడా అర్థం చేసుకోండి, శ్రద్ధ వహించండి. సూరతుర్ రూమ్ 21లో వమిన్ ఆయాతిహి అన్ ఖలక లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతం వరహ్మ. మరి ఆయన సూచనలలోనే అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల సూచన, అల్లాహ్ యొక్క రుబూబియత్, అల్లాహే మన అందరి నిజ ఆరాధ్య దైవం అన్నటువంటి సూచనల్లో, నిదర్శనాల్లో ఒకటేమిటి? ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను పుట్టించాడు. మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి. అల్లాహు అక్బర్. ఆయన మీ మధ్య ప్రేమను, దయాభావాన్ని పొందుపరిచాడు. గమనించారా అండి? అల్లాహు తఆలా భార్య భర్త ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. భర్త ఇంటి బయటి పనులను చూసుకుంటాడు, భార్య ఇంటి లోపలి పనులను చూసుకుంటుంది. ఆయన బయట రాజు అయితే ఈమె ఇంట్లోని రాణి. అల్లాహు అక్బర్. ఈ విధంగా వారిద్దరూ పరస్పరం ఒకరికి మరొకరు
మంచి సహాయకులుగా ఉండాలి. ఇక బయట ఏ శ్రమపడి కష్టపడి భర్త వస్తాడో ఇంట్లో భార్య ద్వారా అతను ప్రశాంతత ఆనందం పొందాలి. అందుకొరకే అల్లాహు తఆలా ఈ ఆయతులో చెప్పినటువంటి 3 పదాలను ప్రత్యేకంగా మీరందరూ గమనించండి. పురుషులు స్త్రీలకు అలాంటి అవకాశం ఇవ్వాలి, వారికి అలాంటి సౌకర్యాలు ఇవ్వాలి. వేటి ద్వారానైతే స్త్రీలు భార్యలు గమనించాలి, నా హక్కు నా భర్తపై ఏమున్నది, మరియు ఆమె భర్తకు ప్రశాంతతనిచ్చే అటువంటి ప్రయత్నం పూర్తిగా చేయాలి. ఈ ప్రశాంతత ఒకటి, మవద్ద ప్రేమ ఒకటి, రహ్మ దయాభావం ఒకటి. ఈ మూడిటిని గమనించి ఎల్ల వేళల్లో మన జీవితంలో మనం అవలంబించే ప్రయత్నం చేయాలి. మల్లా యర్హం లా యుర్హం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఏమిటి భావం? ఎవరైతే ఇతరులను కరుణించారో ఇతరులు కూడా ఇతన్ని కరుణించరు. కరుణించని వాడు కరుణింపబడడు. ఇక మూడవది పరస్పర నమ్మకం. ప్రతి ఒక్కరూ మరొకరితో పూర్తి నమ్మకంతో జీవించాలి. ఇద్దరి మధ్య సత్యము, మంచితనము మరియు చిత్తశుద్ధి, వీటిలో ఎలాంటి మోసం అనుమానం రానివ్వకుండా ఉండాలి. అల్లాహు తాలా విశ్వాసుల విషయంలో ఏం చెప్పాడు? సూరతుల్ హుజరాత్ ఆయత్ నంబర్ 10, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిస్సందేహంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా యుమిను అహదుకుం హత్తా యుహిబ్బ లి అఖీహి మా యుహిబ్బు లి నఫ్సిహి, మీలో ఎవరైనా తనకు ఇష్టమున్న దానిని తన సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకు నిజమైన విశ్వాసి కాజాలడు. ఈ రెండు, ఒకటి ఆయత్ మరొకటి హదీసుల ద్వారా ఏం తెలిసింది? భార్యాభర్తల సంబంధం విశ్వాసంతో కూడిన సోదరత్వాన్ని మరీ నమ్మకమైనదిగా దృఢంగా చేస్తుంది. అందుకొరకే వారు అంత మంచి రీతిలో వెలిగే ప్రయత్నం చేయాలి. ఇక రండి సోదర మహాశయులారా, 4వ విషయం, పరస్పర ప్రతి విషయంలో మృదుత్వమును పాటిస్తూ నగుముఖము, గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరూ మరొకరి పట్ల ఉండే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. అయితే వైవాహిక జీవితం, భార్యాభర్తల జీవితం, వారి యొక్క అసలు ఉద్దేశం కూడా వారు పరస్పరం ఈ రకంగా ఉండి ఒకరు మరొకరికి బాధలు కష్టాలు దూరమవడానికి సబబుగా ఉండాలి. అందుకొరకు అల్లాహ్ ఏమన్నాడు? వఆషిరుహున్న బిల్ మఅరూఫ్, మీరు మీ భార్యల పట్ల ఉత్తమ రీతిలో మెలగండి, మీ భార్యలతో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే మంచి హితువు చేస్తూ చెప్పారు, ఇస్తౌసూన్ బిన్ నిసాఇ ఖైరా, స్త్రీలకు ఉత్తమ రీతిలో బోధ చేస్తూ ఉండడానికి నా యొక్క వసియత్తును మీరు స్వీకరించండి. సోదర మహాశివులారా, సోదరిమణులారా, మనం గనక కొన్ని క్షణాల్లో కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. కానీ మీరు చదవండి, ఖురాన్ హదీస్ ఆధారంగా మనహజ్ సలఫ్ ప్రకారంగా బోధ చేసే ధర్మవేత్తల యొక్క ప్రసంగాలు వినండి, ఇంకా జ్ఞానం నేర్చుకోండి. ఎంత ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటామో అంతే ఎక్కువ మంచి రీతిలో మనం మన వైవాహిక జీవితం, మన యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఆనందంగా గడపవచ్చును. అల్లా యొక్క విధేయతలో ఉంటూ అల్లా యొక్క అనుగ్రహాలతో అల్లా నాకు మీకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే వారు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చును. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.